క్యూనియన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎంల దిష్టిబొమ్మల దహనం. భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నందిపేట్ మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో మహిళల ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కల దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. అబద్ధపు హామీలు, కుట్ర కుతంత్రాలతో అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఆటో కార్మికులను, సింగరేణి కర్షకులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళా లోకాన్ని అగౌరవపరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడని, రేవంత్ రెడ్డి ఒక చీటర్, బ్లాక్ మెయిలర్, పార్టీలు మార్చి ఓటుకు నోటుకు కేసులో దొరికిన దొంగ అని, ఆయన కంటే బుద్ధి లేదు, 30 ఏళ్ల అనుభవం, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మహిళల పట్ల దురుసు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని నందిపేట్ మండల పార్టీ అధ్యక్షులు మచ్చల సాగర్ తెలిపారు. ఉప సర్పంచ్ భరత్, ఎంపీటీసీ మురళి, వార్డు మెంబర్లు సాయిలు, నాని, మైనార్టీ విభాగం అధ్యక్షులు పాషా, బీఆర్ఎస్ నాయకులు ఆర్మూర్ గంగారం, మంతెన సీను, దుబాయ్ సీను, ఎన్వి సతీష్, తాటికల సాగర్, హద్వాల వినయ్, గండ్రం రాజశేఖర్, గాండ్ల సంతోష్, వినీత్, జాలముత్యం, రాజ్ కుమార్, జావేద్, అఫ్సర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖబర్దార్ తెలంగాణ ద్రోహులారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రైతు వ్యతిరేక ప్రభుత్వం వెంటనే, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.